కంపెనీ ఏంటి, కంపెనీ ఫ్యూచర్ ఏంటి, కంపెనీ ఏంటి అని ఢిల్లీకి వెళ్తే మన అందరికి అర్థమవుతుంది. బహుశా మీ అందరూ కూడా రెగ్యులర్గా చూసి ఉండొచ్చు, మేము వెళ్ళే జర్నీ స్టేటస్లు కావచ్చు లేదా గ్రూప్లో ఫొటోస్ చూసారా మీ అందరూ? సో అందరికి మంచిగా అనిపించిందా? బహుశా బాగా చూసిన వీడియో అమ్మాయిలు డాన్స్ చేసేది అనుకుంటా కదా. ఎస్ ఎస్. సో చాలా వీడియోస్ నేను కంపెనీలో హెడ్ ఆఫీస్లో అండ్ ఇంకా వేరే వేరే దగ్గర వీడియోస్ పెద్దగా మీకు అనిపించిండొచ్చు, కానీ అమ్మాయి డాన్స్ చేసేది మాత్రం చాలా మంచిగా అనిపించింది మీ అందరికీ, రైట్? సో ఎంజాయ్ పార్ట్ కూడా ఉండాలి. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ నేను ఈ కొల్హాపూర్లో మీ అందరు ఈరోజు ఎలా అయితే బిజినెస్ స్టార్ట్ చేశారో నేను వీడియోలో కూడా చెప్పాను, నేను కూడా అలానే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బహుశా మీరన్నీ ఈరోజు ఒక 3 అంతస్తులు బిల్డింగ్ ఉంది, చూడడానికి ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్ ఉంది, అలాంటి దాంట్లో మీ అందరు ఈరోజు జాయిన్ అయ్యారు, బిజినెస్ స్టార్ట్ చేశారు. నేను ఈ కొల్హాపూర్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న రేకుల షెడ్, నువ్వు చూస్తే లిటరల్లీ అసలు నన్ను భయపడతావు ఫస్ట్, అసలు ఇది ఆఫీస్ అంటావు. చిన్న రేకుల షెడ్, ఈరోజు ఒక సీటీ రూమ్లో కూడా ఉండట్లేదు, అలాంటి రూమ్లో కూడా ఉండట్లేదు, అదే ఆఫీస్ మాకి. నేను జాయిన్ అయిన టైంకి ఆ రోజు నేను అసలు ఏం ఆలోచించానంటే అసలు ఇది ఆఫీస్, అసలు దీంట్లో మనం పని చేస్తామా, దీంట్లో పని చేస్తే నిజంగా లైఫ్ మారుతుందా అనే ఒక ఆలోచనతో స్టార్ట్ చేశాను. నేను ఢిల్లీకి వెళ్తే ఢిల్లీ హెడ్ ఆఫీస్ చూస్తే మతిపోయింది నాకు. అసలు చూసిన తర్వాత అసలు ఇంత పెద్ద ఆఫీస్లో ఇంత సిస్టమేటిక్గా డైరెక్ట్ సెల్లింగ్స్ ఏవి కూడా ఇంత హైజీనిక్తో ఇంత అప్డేట్ వర్షన్తో ఇలా ఎప్పుడు కూడా బిజినెస్ని చేయరు. డైరెక్ట్ సెల్లింగ్ ఏదో ఫార్మాలిటీగా చేస్తారు చాలామంది కంపెనీస్, కానీ వన్ అండ్ ఓన్లీ కంపెనీ మాత్రం ఒక సిస్టమేటిక్గా హెడ్ ఆఫీస్లో కనీసం 500 మంది స్టాఫ్తో ఎవ్రీ డిపార్ట్మెంట్స్ వేరువేరుగా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. ఫస్ట్ హెడ్ ఆఫీస్ చూడగానే ఇంత పెద్ద కంపెనీలో ఇంత సిస్టమేటిక్గా ఇంతమందితో కలిసి మనం బిజినెస్ చేస్తా ఉన్నామా, ఇంత ఒక క్లారిటీతో బిజినెస్ ఎక్కడి నుంచి ఎలా జరగాలి, ఏం జరగాలి, ఒక ఫుల్ క్లారిటీ ఉంది హెడ్ ఆఫీస్లో. సో మనందరం మీరు చూస్తున్నారు అసలు ఇది నథింగ్, అసలైంది ఏంటంటే అక్కడ చూడాలి. సో బహుశా నాకు కూడా హెడ్ ఆఫీస్ చూసిన తర్వాత నేను ఈరోజు జాయిన్ అయిన ఆఫీస్ నాకు అసలు ఏమాత్రం గుర్తులేదు. ఇది కదా ఆఫీస్ అంటే, ఇలా కదా మన కంపెనీ ఉండేది అనేసి నాకు అప్పుడు అర్థమైంది. కాబట్టి మీరు కూడా ఈరోజు ఇక్కడ జాయిన్ అయ్యేది లేకపోతే ఇక్కడున్న ఈ ట్రైనింగ్ సెంటర్, ఇక్కడున్న ఈ ఆఫీస్ ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఈ ఆర్టీ ఫామ్కి వెళ్ళిన తర్వాత మాత్రం నాకు నిజంగానే 3 years నేను బిజినెస్ చేస్తా ఉన్నా. ఇన్ని రోజులు నేర్చుకోలేని సబ్జెక్ట్, ఇన్ని రోజులు అర్థం కాలేని సబ్జెక్ట్ నాకు ఆర్టీ ఫామ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే నేను అన్నసార్ మెసేజ్ చేశాను. సో చాలా మంచి పని చేశారు మీ అందరు నన్ను ఆర్టీ ఫామ్, మీరు మమ్మల్ని ఆర్టీ ఫామ్కి యాక్చువల్లీ కొంత అమ్మాయి సార్ చెప్పడంతో మేము వెళ్ళినాం. ఫస్ట్ స్టార్టింగ్లో మాకు కూడా ఎందుకు అన్నట్టుండేది, బట్ సార్ లేదు ఖచ్చితంగా వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్తో వెళ్ళినాం. నేను ఫస్ట్ డే హెడ్ ఆఫీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇవన్నీ చూడగానే ఫస్ట్ డేనే మెసేజ్ చేశాను, చాలా మంచి పని చేశారు సార్ మీరు, మమ్మల్ని ఆర్టీ ఫామ్ పంపించాను. సో అసలైంది టుమారో ఉంటుందని చెప్పాడు. బహుశా మేము కూడా అంతగా అనుకోలేదు, కానీ అసలైంది ఏంటంటే నెక్స్ట్ డేనే అర్థమైంది. సో మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక స్టార్ హోటల్లో ఒక మీటింగ్ అటెండ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక ఐటీ స్టూడెంట్ని డిగ్రీ లేదా ఎంకామ్ బీటెక్ హై క్వాలిఫికేషన్ చేసి బయట ఒక 20,000-30,000 శాలరీ సంపాదించే కేటగిరీ ఏం కాదు. ఒక 8,000-10,000 సంపాదించే ఒక పర్సన్ బయట ప్రపంచంలో ఒక 5 స్టార్ ఒక 7 స్టార్ హోటల్లో మీటింగ్ అటెండ్ చేస్తూ క్రోడ్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించిన వాళ్ళ మధ్యలో కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని మీటింగ్ అటెండ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎక్కడో ఒక చిన్న విలేజ్లో ఒక గల్లీలో ఏదో ఒక చిన్నపాటి పని చేసుకుంటున్న ఒక వ్యక్తి ఢిల్లీ దాకా వెళ్ళి ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ అటెండ్ చేయడం అనేది నార్మల్ థింగ్ కాదు. నాకు ఆ మీటింగ్ అటెండ్ చేసిన తర్వాత ఆ ఆర్టీ ఫామ్కి వెళ్ళిన తర్వాత సో గ్లేజ్లో చాలా మంచి ఫ్యూచర్ ఉంది, సో ఇది ఇంకా చాలా లైఫ్కి అనే ఒక ఫీల్ అనిపించింది. ఆ ఆర్టీ ఫామ్కి అటెండ్ చేసిన 2 days ఎలా ఉందంటే ఏదైనా ఒక ఇంజెక్షన్ చేస్తే మనకు మత్తెక్కుతా ఉంటుంది స్లోగా, అలా గ్లేజ్ అనే ఒక ఎడ్యుకేషన్, గ్లేజ్ అనే ఫ్యూచర్ అలా మత్తలా ఎక్కుతా ఉంది. ఏదో ఒక తెలియని ఒక వైబ్రేషన్. సీరియస్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత హ్యాపీ అంటే అసలు ఇంత పెద్ద కంపెనీలో మనం అందరం పనిచేస్తా ఉన్నాం అనిపించింది. ఇంత మంచి విజన్ మాకున్న విజన్కి పోషకులున్న వాళ్ళందరూ పనిచేస్తుంటే కంపెనీకి ఉన్న విజన్, కంపెనీ డైరెక్టర్స్కి ఉన్న విజన్, కంపెనీలో ఉన్న సీనియర్స్కి ఉన్న విజన్ చాలా దూరం. అండ్ అన్నింటికన్నా వెరీ ఇంపార్టెంట్ నాకు అంతా చూసిన తర్వాత ఏమనిపించిందంటే నేను సంపాదించిన ఆ 53,000 చెక్కు, నాకున్న ఈ టీము, ఈ కొల్హాపూర్లో మనం చేసే బిజినెస్ అసలు ఇది మ్యాటరే కాదు, చేయాల్సింది చూడాల్సింది ఇంకా చాలా ఉంది. ఆలోచించి 50,000 సంపాదించిన నాకే అసలు ఇది నథింగ్ అనిపించిందంటే ఇంకా సిటీ లెవెల్లో పీడీ లెవెల్లో ఉన్న కూర్చున్న మనకి ఆలోచించి ఒకసారి అసలు చాలా తెలుసుకోవాల్సింది, చూడాల్సింది ఇంకా చాలా ఉంది మనందరం. సో ఈ కొల్హాపూర్లో లేకపోతే ఈ రోజు జరిగే మీటింగ్స్ ఇవి మాత్రమే మీరు ఎప్పుడు కూడా డిసైడ్ చేయొద్దు బిజినెస్. సీరియస్గా ఇవి బిజినెస్ని డిసైడ్ చేసి
అలా బిజినెస్ని డిసైడ్ చేసి నాతో పాటు జాయినింగ్ తీసుకున్న వాళ్ళు ఈరోజు ఈ బిజినెస్లో లేరు. నాతో పాటు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి అలా బిజినెస్ని డిసైడ్ చేసి ఇక్కడున్న ఈ ట్రైనింగ్ క్లాసు, ఈ ఆఫీసు, లేకపోతే ఈ క్లాసెస్, ఇదే ఇంకా గ్లేజ్ అనే ప్రపంచం అని డిసైడ్ చేసి ఈరోజు వాళ్ళు ఈ గ్లేజ్ కంపెనీలో ఎవరు లేరు. కానీ ఇవి కాకుండా ఫ్యూచర్ను చూసిన నేను ఆలోచించి ఈరోజు ఢిల్లీలో హెడ్ ఆఫీస్లో కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ అటెండ్ చేస్తా ఉన్నాను. సో ఒక్కొక్క సీనియర్ ఒక్కొక్క మాట అసలు మతిపోతుంది అక్కడికి వెళ్తే. అసలైన గ్లేజ్ ఫ్యూచర్ ఏంటి, అసలైన గ్లేజ్ ఏంటి అంటే మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. సో బహుశా మీ అందరూ కూడా వన్ టైం జస్ట్ నన్ను అడిగితే గ్లేజ్ అంటే ఏంటి అర్థం కావాలి సార్, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఏం చేయాలి అంటే జస్ట్ వన్ టైం ఆర్టీ ఫామ్ అటెండ్ చేస్తే చాలు. ఒక్కసారి ఆర్టీ ఫామ్ అటెండ్ చేస్తే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్, ఇంకా మనకి అంతకన్నా రియలైజేషన్ ఏముండదు. అసలైన రియలైజేషన్ ఏంటి, అసలైన ఫ్యూచర్ ఏంటి, గ్లేజ్ కంపెనీలో ఎందుకు పని చేయాలి, పని చేస్తే ఉన్న ఫ్యూచర్ ఏంటి అని అర్థమైపోతుంది. సో స్టార్టింగ్ వన్ డే ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక 10 to 20 minutes కుషార్ మాతో పర్సనల్గా మనకు సంబంధించిన లీడర్స్తో మాత్రం మాట్లాడాడు. గ్రూప్లో కూడా నేను కొన్ని ఫోటో షేర్ చేశాను. సో ఒక 10 minutes మాత్రం మాట్లాడాడు పుష్ కుమార్ సార్. ఓన్లీ సౌత్ ఇండియా టీం మనకు సంబంధించిన మా 6 మంది ఆర్టిస్ట్తో అండ్ మహి సార్ ఒక 10 నిమిషాల్లో గ్లేజ్లో పనిచేస్తున్న ఫ్యూచర్ ఏంటి మమ్మల్ని రిలేట్ చేశాడు. జస్ట్ 10 minutesలో. అసలు ఒక 10 నిమిషాల్లో ఒక మనిషి లైఫ్ ఏంటో అంటే అర్థమయ్యేలా చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఆలోచించి ఎలాంటి మాటలు మాట్లాడిండొచ్చు, ఎలాంటి మాటలు మాకు చెప్పిండొచ్చు. బహుశా అలాంటి మాటలను వినాలంటే ఖచ్చితంగా వాటి ఫామ్కి రావాలి. సార్ షేర్ చేసిన మాటలను వింటే నాకు నిద్ర పట్టదు. బహుశా ఇప్పుడు నేను ఆ విషయాలు షేర్ చేయకూడదు కూడా, ఎందుకంటే నువ్వు ఆర్టీ లెవెల్కి వచ్చిన తర్వాత నా విషయాలు వినాలి, ఆర్టీ అయిన తర్వాత నా విషయాలు తెలుసుకుంటే అసలైన మజా. సో ఆలోచించండి మీ అందరూ కూడా జస్ట్ వన్ టైం ఆర్టీ ఫామ్కి వెళ్తే చాలు, ఇంకా అంతకు మించి వేరే చేయాల్సిన అవసరం లేదు. సో చాలా మంది తాజ్మహల్ కూడా చూసారనుకుంటా, చూసారా? సో చాలా మందికి నేను ఒక గ్రూప్లో కూడా ఒక క్యాప్షన్ కూడా పెట్టాను. గ్లేజ్ కంపెనీలో పని చేస్తే మీ అందరికి నాకేం దాన్ని ప్రీ ప్లాన్గా లేకపోతే బాగా ఆలోచించి చేయలేదు. జస్ట్ అప్పటికప్పుడు నాకు ఎందుకు అది అనిపించింది, అప్పుడే నేను అట్లా వెంటనే గ్రూప్లో టైప్ చేసి టెస్ట్ చేసి పెట్టా. గ్లేజ్ కంపెనీలో పనిచేస్తే నీకేం దొరుకుతుందని ఒకవేళ ఎవరైనా అడిగితే నువ్వు దానికి చెప్పు. గ్లేజ్ కంపెనీలో పనిచేస్తే నాకేం దొరుకుతుందంటే నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా అవ్వగలను. నేను కూడా 5 స్టార్ హోటల్లో 7 స్టార్ హోటల్లో కాన్ఫరెన్స్ మీటింగ్స్లో అటెండ్ చేయగలను. నెలకి 50,000 నుంచి 1 lakh సంపాదించగలను. సో వాళ్ళలో ఉన్న 7 వండర్స్ని చూడగలను. ఇవన్నింటినీ చేయొచ్చు నువ్వు గ్లేజ్ కంపెనీలో పనిచేస్తే. బయట ప్రపంచంలో పనిచేస్తే మనం ఇవన్నీ చేస్తామంటావా? ఇంపాసిబుల్. కానీ ఒక్క గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తే నువ్వు అన్నింటినీ చేయొచ్చు. సో నువ్వు గ్లేజ్ కంపెనీలో పనిచేస్తే ఇన్ని దొరుకుతాయి అన్నప్పుడు పని చేయడంలో తప్పు లేదని నా ఫీలింగ్. జస్ట్ దానికోసం నువ్వు సంవత్సరాలు ఏదో చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా 1 year ఇక్కడ నిలబడిన ఇందాక ఆర్టీ, ప్రతి ఆర్టీ కూడా వాళ్ళు జాయినింగ్ అయిన 1 year లోపు బిజినెస్లో ఆర్టీ 0+7 months స్టార్ ఆర్టీలు, 9 months 10 months 11 months 1 year లోపే ఆర్టీ. జస్ట్ 1 year టైం తీసుకొని నువ్వు వన్ టైం ఆర్టీ ఫామ్ అటెండ్ చేస్తే చాలా లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది. సో ఆలోచించండి, ఇక్కడ చాలా మంది మనందరం అబ్బాయిలు. సో మనందరికీ టైం ఫ్రీడమ్ ఉంటుంది. మనం ఏం చేసినా ఎవరు క్వశ్చన్ చేయరు, మన ఫ్యామిలీ ఏం క్వశ్చన్ చేయరు. మీరు ఆర్టీ ఫామ్లో అమ్మాయిని కూడా చూసారా? వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ మన కంపెనీలో మనతో పాటు మనలాగా పనిచేసే అమ్మాయిలు ఆర్టిస్ట్. ఎంత చిన్నగా ఉన్నారు వాళ్ళు, చూసింటారు మీరు అందరూ. చిన్న పిల్లలు 18, 19, 20 ఉంటే వాళ్ళకి ఈవినింగ్ 7 తర్వాత బయటికి వెళ్ళలేని పొజిషన్లో ఉన్న అమ్మాయిలు, వాళ్ళ కింద ఆర్డీలు, స్టార్ ఆర్డీలు, వాళ్ళందరూ స్టార్ ఆర్డీలు. నాకు సిగ్గుగా అనిపించింది, నేను ప్లేన్ ఆర్డీ, వాళ్ళు స్టార్ ఆర్డీలు. ఎంత మంచిగా మాట్లాడతారంటే వాళ్ళు, మేము 6 మంది మాట్లాడే ఆర్డీలు ఒక అమ్మాయి మాట్లాడతారు సీరియస్గా. అంత మంచిగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒక్కొక్కరి కింద 500, 600 టీం వాళ్ళ కింద ఎవ్రీ మంత్ 60,000, 70,000, 80,000 చెక్ వాళ్ళకి. నాకు మత్తి పోయింది అసలు, సిగ్గుగా అనిపించింది సీరియస్గా. అరే అమ్మాయిలు ఇంత చేస్తా ఉన్నారు. ఒక అమ్మాయి వీడియో కూడా తీసింది, మన డౌన్లైన్తో వీడియో తీస్తా ఉంది. మీకు ఏమనిపించింది, మీ ఫీలింగ్ ఏంటని అమ్మాయి అడిగి మళ్ళీ తీస్తుంది. సరే మళ్ళీ వీళ్ళు కూడా అమ్మాయితో కూడా వీడియో తీస్తే అమ్మాయి చెప్తా ఉంది డైరెక్ట్గా వీడియోలో. ఆలోచించండి, నేను ఒక అమ్మాయి ఏంటి, నేనే ఈరోజు ఆర్టీ లెవెల్ అచీవ్, స్టార్ ఆర్టీ లెవెల్ అచీవ్ చేసి ఢిల్లీ దాకా వచ్చిన. మాకు ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. తెలుగు మాట్లాడుతుంది అమ్మాయి, అమ్మాయి నేమ్ ఏదో ఉంది, మొనాలిస్ ఏదో. తెలుగు కూడా కొంచెం బాగానే వచ్చు. ఆ అమ్మాయి చెప్తా ఉంది, ఆర్టీ లెవెల్, స్టార్ ఆర్టీ లెవెల్ ఒక అమ్మాయిగా ఉన్న ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాం, మీకు మేమే స్టార్ ఆర్టీ అయినాము, మన అబ్బాయిగా మీరేం చేయగలరు అని ఇంకొక పాయింట్ కూడా చెప్పింది అమ్మాయి. సో మాకు మ్యారేజ్ అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ మా మీద ఏముండవు, మా హస్బెండ్ మీద ఉంటాయి, ఇప్పుడు మా ఫ్యామిలీ మీద ఉంటాయి. అయినప్పటికీ కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీస్ మీ మీదే ఉంటాయి. మరి మీరు ఇంకెంత పని చేయాలి ఒకసారి ఆలోచించండి. మీరు కనుక పనిచేస్తే ఖచ్చితంగా మీరు కూడా స్టార్ ఆర్డీ ఇవ్వగలరు. మేము నమ్మకంతో పనిచేస్తాం కాబట్టి స్టార్ ఆర్డీ అన్నామని చెప్పింది. నాకు ఆ మాట వినిన తర్వాత నిజంగా చాలా మస్తు అనిపించింది. నిజమే కదా, మన అందరం రెస్పాన్సిబిలిటీస్ మనందరికి ఇప్పుడు కూడా మన ఫ్యామిలీ మనమే చూసుకోవాలి. ఆఫ్టర్ ద మ్యారేజ్ తర్వాత మనమే మన ఫ్యామిలీని చూసుకోవాలి.
అలాంటప్పుడు మనకి ఇంకెంత గట్టిగా పని చేయాలి, ఇంకెంత లైఫ్లో సెటిల్ అవ్వడం ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. అండ్ లాస్ట్లో ఒక పర్సన్ చెప్పారు, సో రాజేష్ పాస్వాసార్ అనేసి ఒక పాయింట్ షేర్ చేశాడు, అది నాకు చాలా మంచిగా అనిపించింది. సీరియస్గా మీకు కూడా నేను ఆ పాయింట్ని షేర్ చేస్తాను, జస్ట్ ఒక 1 minute. ఆ పాయింట్స్ మీరు బాగా అర్థం చేసుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. సార్ ఫస్ట్ చెప్పాడు, ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు, మనందరం గ్లేజ్ కంపెనీలో ఎందుకు జాయిన్ అవుతాం అనేసి. ఎందుకు జాయిన్ అవుతాం మనందరం? మనీ కోసం. నేనైతే మనీ కోసం, ఆల్వేస్ అందరూ మనీ కోసమే కదా. అంటే ఫస్ట్ మనం గ్లేజ్లో జాయిన్ అయింది అండ్ గ్లేజ్లో పనిచేసేది మన ఇంటెన్షన్, ఫైనల్ మోటో ఫస్ట్ ఇన్సెంటివ్, మనీ రావాలి, చెక్ రావాలి, ఇది మన ఇన్సెంటివ్. సో ఆ ఇన్సెంటివ్ రావాలంటే ఏం చేయాలి? కిందకి వస్తే ఆ ఇన్సెంటివ్ రావాలంటే నెక్స్ట్ పాయింట్ ప్రమోషన్. ప్రమోషన్ వస్తేనే కదా ఇన్సెంటివ్స్ వస్తాయి. సో ప్రమోషన్ రావాలంటే నెక్స్ట్ ఏంటి? కింద మళ్ళీ ఇంకో పాయింట్ చెప్పాడు, సేల్ చేయాలి. ప్రమోషన్ రావాలంటే సేల్ కదా చేయాల్సింది. సేల్ చేయాలంటే దాని కింద పాయింట్ మళ్ళీ ఏం చేయాలి? గెస్ట్ రావాలి. సో గెస్ట్ వస్తేనే కదా సేల్ కంటే గెస్ట్ రావాలంటే మళ్ళీ ఏం చేయాలి? అప్రోచ్ చేయాలి. అప్రోచ్ చేయాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. సీరియస్గా సూపర్ అనిపించింది నాకు. సార్ చెప్పాడు, మీ టీంలో ఇన్సెంటివ్స్ రావట్లేదంటే దాని ప్రాబ్లం ఏంటంటే ప్రమోషన్ అవ్వట్లేదు. ప్రమోషన్ రాలేదంటే ఏంటి ప్రాబ్లం తెలుసా? మీ టీంలో సేల్ జరగట్లేదు. మీ టీంలో సేల్ జరగట్లేదంటే ఏంటి తెలుసా? మీ టీంలో గెస్ట్ రావట్లేదు. మీ టీంలో గెస్ట్ రావట్లేదంటే మీ టీంలో అప్రోచ్ చేయట్లేదు. మీ టీంలో అప్రోచ్ చేయట్లేదంటే సరైన ఎడ్యుకేషన్ లేదు టీంకి అని చెప్పాడు. సో మీరు ఇక్కడ ఏది మిస్ అయిందో దాన్ని చెక్ చేసుకుంటే చాలు మీ టీం గ్రో అయిపోతుంది అని చెప్పాడు. సీరియస్గా ఇక్కడ చాలా మంది కూడా మనందరం కూడా నాకు నిజమే కదా అనిపించింది, ప్రమోషన్ రాలేదంటే దానికి కారణం మనందరం సేల్ చేయకపోవడం, సేల్ చేయలేదంటే గెస్ట్ రాకపోవడం, గెస్ట్ రాలేదంటే అప్రోచ్ చేయకపోవడం, అప్రోచ్ చేయలేదంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవడం. ఎప్పుడైతే మనందరికీ బిజినెస్ మీద ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు ఏమీ జరిగింది. సో కాబట్టి మీ అల్టిమేట్ మీ గోల్ పైన ఆ ఇన్సెంటివ్ని తీసుకోవాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, కింద ఉన్న సరైన ఎడ్యుకేషన్ మీరు చేయగలిగితే చాలు. సరైన ఎడ్యుకేషన్ బిజినెస్ ఉండగలిగితే చాలు. మరో 1 year తర్వాత, మరో 2 years తర్వాత నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావో అంతకన్నా హైయెస్ట్ ఇన్సెంటివ్ మనం సంపాదించవచ్చు. సో లాస్ట్లో ఇంకొక పర్సన్ చెప్పాడు, సర్వజిత్ సింగ్ సార్. చూసారా మీ అందరూ? ఫొటోస్ కూడా పెట్టాను గ్రూప్లో. సో ఆ సార్ ఒక క్వశ్చన్ అడిగాడు, సో చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. మిమ్మల్ని కూడా ఆ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. సో ఈ గ్లేజ్ కంపెనీలో మీ అందరూ డ్రీమ్ ఆర్డీ అవ్వడం, అవునా? స్టార్ ఆర్డీ అవ్వడం, ఆర్డీ అవ్వడం. సో స్టార్ ఆర్డీ లేదా ఆర్డీ అయిన తర్వాత మీ నెక్స్ట్ ఏంటి? మీ నెక్స్ట్ డ్రీమ్ ఏంటి? ఎల్ఈడి. సరే ఎల్ఈడి కూడా అయిపోయిందా? నెక్స్ట్ డ్రీమ్ ఏంటి? స్టార్ 3D. సో స్టార్ 3D అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఏం చేయాలి? మీ డ్రీమ్ ఏంటి నెక్స్ట్? సరే క్రౌన్ సిటీ కూడా అయిపోయినా, నెక్స్ట్ డ్రీమ్ ఏంటి? బిగ్ చెక్ సంపాదించడం. వెరీ గుడ్, బిగ్ చెక్ సంపాదించాలి. ఇంకా సిండికేట్ అవ్వాలి. ఇంకా లైన్స్ మూవ్ చేయాలి. వెరీ గుడ్, కింద డబ్బులెన్స్ ని ప్రమోషన్ చేయాలి. మీ డ్రీమ్ కూడా అదేనా? ఇంకా కంపెనీ డైరెక్టర్ దాకా వెళ్ళడం. వెరీ గుడ్. ఇంకా ఏంటి? మీ అంతే, మీకేం లేవా డ్రీమ్స్? కార్ కొనాలి, వాళ్ళు మొత్తం తిరగాలి. వెరీ గుడ్. సో మీకు చెప్పిన అన్ని ఆన్సర్స్ రైట్. దానికన్నా వెరీ ఇంపార్టెంట్ సార్ లాస్ట్లో ఒక పాయింట్ చెప్పాడు, అందరూ విన్న తర్వాత మేము కూడా చెప్పాము. మీ అందరూ ఎలా అయితే ఆన్సర్ చెప్పామో మేము కూడా అలానే చెప్పాము. కానీ సార్ ఒక మంచి ఆన్సర్ చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా లాస్ట్లో? సో ఇవన్నీ అచీవ్ చేసిన తర్వాత అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ తెలుసా? సక్సెస్ని మెయింటైన్ చేయడం. సూపర్ అనిపించింది నాకు అసలు పాయింట్. ఇవన్నీ నువ్వు ఆర్టీ అయిన తర్వాత, ఎల్డీ అయిన తర్వాత, జిడి అయిన తర్వాత వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ దాన్ని మెయింటైన్ చేయడం. చాలా మంది వాళ్ళకి వచ్చిన సక్సెస్ ని మెయింటైన్ చేయలేకపోతా ఉంటారు. మెయింటైన్ చేయలేక వాళ్ళందరూ, మెయింటైన్ మీన్స్ మంచి కాదు అవి కాదు, సక్సెస్ ని నిలబెట్టుకోవడం. సో నాకు ఆ పాయింట్ అయిన తర్వాత సీరియస్గా సూపర్ అనిపించింది. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క లైఫ్ లెసన్. అక్కడ మేము డైరీలో నియర్ 25 to 30 pages రాసాం. జస్ట్ 1 day ట్రైనింగ్లో. ఫస్ట్ డే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, హెడ్ ఆఫీస్ ఇవన్నీ చూసాం. నెక్స్ట్ డే ట్రైనింగ్లో 1 dayలో నియర్ 25 to 30 pages రాసాం. ఆలోచించి ఎంత సబ్జెక్ట్ చెప్పిండొచ్చు. చాలా మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత. అసలైన గ్లేజ్ ఫ్యూచర్ ఏంటి అని అక్కడికి వెళ్ళిన తర్వాతనే అర్థమైంది. సో మీ అందరూ చేయాల్సిన పని 1 day ఆర్టీ ఫామ్ కంటెంట్ అవ్వండి. సీరియస్గా నేను మాత్రం ఆర్టీ ఫామ్ కంటెంట్ చేసిన తర్వాత లైఫ్లో నేర్చుకోవాల్సినవి అండ్ తెలుసుకోవాల్సినవి చాలా తెలుసుకున్నాను. ఇంక వేరే ఏం ఆలోచించదు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు, నెట్వర్క్ రాలేదు, లేకపోతే ఫ్రెండ్స్ వద్దన్నారు, ఫ్యామిలీ వద్దనింది, మ్యారేజ్ ఫంక్షన్. నేను చెప్తున్నా సీరియస్గా యాజ్ ఏ బ్రదర్గా. సో నువ్వు అసలు వీటి గురించి ఏం ఆలోచించదు. ఈ ఫ్రెండ్స్ చెప్పిన దాని గురించి, నెట్వర్క్ లేట్ అయ్యే దాని గురించి, మ్యారేజ్ అని, ఫంక్షన్స్ అని, వీటిని అసలు మైండ్ చేయదు. సీరియస్గా నువ్వు ఆర్టీ ఫామ్కి వెళ్ళిన తర్వాత, నువ్వు గ్లేజ్ కంపెనీ చూసిన తర్వాత అసలు నథింగ్. ఇవన్నీ మాకు కూడా స్టార్టింగ్లో చాలా రిజెక్షన్స్ వచ్చినాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవన్నిటిని చూసినాం.
అవి ఏమి ఈరోజు గుర్తులేదు అసలు, అవన్నీ ఈరోజు నథింగ్. అసలు వన్ టైం ఆర్టీ ఫామ్ అటెండ్ చేస్తే చాలా సీరియస్గా ఒక్కసారి నా మాట అంటే యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నా, నేను కూడా నాకు ఇప్పుడు అర్థమైంది అసలైన గ్లేజర్ అంటే ఏంటి. నేను కూడా అప్లైన్ చెప్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని నమ్మి పనిచేసిన ఒక వ్యక్తిని, కానీ ఇప్పుడు నా కళ్ళతో చూసిన వ్యక్తిని. సో జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఇమాజిన్ చేయి, ఆర్టీ ఫామ్ చేసి ఇండియాలో మేము ఈరోజు హెడ్ ఆఫీస్ ఢిల్లీలో అటెండ్ చేస్తేనే ఇలాంటి లైఫ్ నేను చూశానంటే, మరో ఇంకో 10 to 15 డేస్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? దుబాయ్. ఆలోచించు, మరో ఇంకో 10-15 డేస్లో దుబాయ్కి వెళ్తే దుబాయ్లో ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేయి. సో ఖచ్చితంగా వన్ టైం అటెండ్ చేస్తే చాలు, చాలా అంటే చాలా మంచి